మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానమును కలుగునుగాక. ఆమెన్. ఈరోజు వివాహము అనే ఒక అంశము గురించి నేను మాట్లాడబోతున్నాను. బైబిల్ గ్రంథములో దేర్ ఆర్ టూ గ్రూప్స్, బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యలు. ఇక్కడ రాయబడిన అంశంలో 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనము గమనిస్తే 10 మంది కన్యలే. మాలిన్యము కలిగిన వారు కాదు, అపవిత్రమైన వారు కాదు, అందరూ కన్యలే. కానీ అందులో 5 మాత్రమే ఎక్కడికి వెళ్ళారంట? వివాహములోకి ప్రవేశించారు. 5 వెనక విడవబడ్డారు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా వివాహాలు వెనకబడిపోతున్నాయండి. ఎందుకో తెలుసా? మొట్టమొదటి పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, తల్లిదండ్రులు పిల్లల్ని వివాహము కోసము చిన్న వయసులో నుండే సిద్ధపాటు చేయటము లేదు. అక్కడే వచ్చినది మొట్టమొదటి పొరపాటు. వివాహం అంటే ఈ లోక సంబంధమైన వివాహము కాదు నేను మాట్లాడేది. చిన్న వయసులో నుండే మీ పిల్లలకి మీరు నేర్పించవలసింది ఏమిటంటే, ఇదిగో యేసుక్రీస్తు నిన్ను కొనియాడుటకు రాబోచున్నాడు, ఆయననే నీ శాశ్వతమైన భర్త, నీ పెన్మిటి ఆయనే అని చిన్న వయసులో నుండే ఆ భర్త గురించి వివరాలు, నిన్ను పెళ్లి చేసుకోబోతున్నవాడు లక్షణాలు, గుణగణాలు, ఇటువంటివి, ఇతనిని మించిన వాడు ఎవడు ఈ లోకములో లేడు అనే చిన్న వయసులో. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను తెలుసా? అప్పుడు చిన్న వయసులో నుండి వారు మైండ్లో ఇలాంటి వాడినే, ఇలాంటి వ్యక్తి, క్రీస్తుని పోలిన వంటి వాడినే నేను ఇహలోకములో కూడా భర్తగా ఎంచుకోవాలి, భార్యగా ఎంచుకోవాలని ఒక ముద్ర దృఢంగా వారు హృదయములో ముద్రింపబడుతుంది. ఈరోజు ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎటువంటి వారిని పెళ్లి చేసుకోవాలో, ఎటువంటి వారితో సంబంధాలు పెట్టుకోవాలో కూడా తెలియని దౌర్భాగ్యమైన దుస్థితిలో మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే ఉద్యోగం ఉంటే ఫస్ట్ క్రైటీరియా ఏమిటి? అందరికీ ఉద్యోగం కాదండి, ఆత్మీయత. ఉద్యోగం ఉన్నవాడు భార్యని బాగా చూసుకుంటాడని గ్యారంటీ చెప్పండి. ఆత్మీయంగా లేనివాడు ఎంత గొప్ప ఉద్యోగము సంపాదించినా కూడా అది వ్యర్థమే. ఎందుకంటే వాడు మాట తీరు బాగుండదు, వాడు ప్రవర్తన బాగుండదు, వాడు ఆలోచన కూడా బాగుండదు. సో చిన్న వయసులో నుండే మనం ఏం చెప్పాలంటే పిల్లలకి, ఇదిగో నాయనా, నీ భర్త గురించి మొత్తము, నీవు పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి గురించి మొత్తము ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడి ఉన్నది. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ యువర్ మేకర్. ఆయన అంటాడు, యూ షాల్ నో లాంగర్ కాల్ మీ మాస్టర్, నన్ను యజమానిగా పిలవు, భర్తగా, పెన్మిటి, యూ షాల్ కాల్ మీ మై హస్బెండ్ అని బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉందండి. అందుకనే చిన్న వయసులో నుండి, చిన్న వయసు అంటే మేబీ 14 ఇయర్స్ ఆన్వర్డ్స్, మెచ్యూరిటీ లెవెల్, 14 సంవత్సరాల వయసులో నుండి వచ్చిన ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి తల్లిదండ్రులు నేర్పించవలసింది ఏమిటంటే, ఇదిగో ఒక భార్యకి, ఒక భర్తకి కావలసిన గుణగణాలు, నువ్వు పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి కావలసిన లక్షణాలు ఏ విధంగా ఉండాలో నేర్పించండి అమ్మ దయచేసి. బుద్ధి లేని కన్యల వలె వారు వివాహానికి వెళితే వివాహము జరగదండి. ఆ వివాహము ఏమవుతుంది? పెటాకులు అయిపోతాయి, కాపురాలు నిలబడవు. చూద్దామండి యాక్చువల్గా ఏం జరుగుతుందో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇందులో దేర్ ఆర్ 2 గ్రూప్స్, బుద్ధిగల కన్యలు, మీరు ఏ జాబితాలో వస్తారో ఈరోజు మీరు తెలుసుకోవాలి. నేను ఎవరిని ఏమనను, మీరు ఏ జాబితాలో వస్తారు? మీరు బుద్ధిగల కన్యల వల్లే ఉన్నారా, బుద్ధి లేని కన్యల వల్లే ఉన్నారా అనేది ఈరోజు మీరే డిసైడ్ చేసుకోవాలి. చూద్దామండి అసలు ఎందుకు 5 కన్యలు మాత్రమే ప్రవేశించారు, 5 కన్యలు వెనక విడవబడ్డారు.
ఈరోజు మీరు వెనక విడవబట్టడానికి సిద్ధంగా లేకుండా ఉంటే, అమ్మా నాకు చాలా బాధ కలుగుతుంది. ఆయన ఒక మాట అంటాడు ప్రకటన గ్రంథములో, చూడండి 21వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. ఏంటంటే వారితో కాపురం అంటే ఎవరు చేస్తారు కాపురం? భర్త భార్యలు కాపురం చేస్తారు. వాస్తవంగా వివాహము జరగబోతుంది, అందులో సందేహము లేనే లేదు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన కోరుకున్నటువంటి మీరు మరి వధువుగా మీరు మిమ్మల్ని సిద్ధపరచుకుంటున్నారా? మీరు ఈరోజు నేను మగవారిని ఒక ప్రశ్న అడుగుతున్నామ్మా. ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్న స్త్రీకి ఏదైనా మచ్చ కానీ ఏదైనా ఒక హిస్టరీ ఉంటే ఆమెను పెళ్లి చేసుకుంటారా? యూజువలీ వీ డోంట్. సో గాడ్ ఈజ్ ఆల్సో సెయింగ్, ఐఎమ్ గివింగ్ యూ ఐ నో మీరు ఆల్రెడీ మచ్చ కలిగిన వారు, మాలిన్యము కలిగిన వారు, పాపము చేసిన వారు, అయినను నేను అవకాశం ఇస్తున్నాను, మిమ్మల్ని శుద్ధీకరిస్తాను, మిమ్మల్ని పరిశుద్ధంగా మారుస్తాను, మీ ప్రవర్తన మీ ఆలోచనలు యావత్తు మార్చుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే నేను మిమ్మల్ని దేవుడే మిమ్మల్ని సిద్ధపరుస్తాను అంటున్నాడు. కానీ అయినా సిద్ధపడటానికి కూడా మనం అంగీకరించడం లేదు. గాడ్ హిమ్సెల్ఫ్ ఎంత కృప కలిగిన వాడండి. పోతే పోయింది, గతమంతా అయిపోయింది. వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ పాస్ట్ ఐ ఫర్గివ్ అంటున్నాడు. బట్ ఐ వాంట్ టు మ్యారీ యూ, బట్ కంటిన్యూ ఇన్ రైచియస్నెస్ అండ్ గో అండ్ సిన్ నో మోర్. అవునా కాదా చెప్పండి బ్రదర్? పరిశుద్ధతలో మీరు కొనసాగండి, నేను మిమ్మల్ని వివాహము చేసుకోవటానికి మరలా వస్తాను. మరి ఎవరుంటారయ్యా ఈ కాలంలో? వ్యభిచరించిన స్త్రీని క్షమించి ఆ స్త్రీని పెళ్లి చేసుకో పురుషులు ఎవరైనా ఉన్నారా? మీరే చెప్పండి. మన దేవుడు ఎంత గొప్పవాళ్ళండి. వ్యభిచారులైన మనల్ని మన్నించి క్షమించి కనికరించి పాపములు యావత్తు తుడిచివేసేసి మరలా మనల్ని వివాహము చేసుకోవటానికి వస్తున్నాడంటే ఎంత కృప కలిగిన వాడు, ఎంత జాలి కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. అరే అలాంటి వారిని ఇంతగా నన్ను క్షమించి, ఇంతగా నన్ను ప్రేమించి, ఇంతగా నన్ను ఆదరిస్తున్న వ్యక్తి కోసము నేను సిద్ధపడకపోతే నాకు వివాహము కూడా చేసుకోవటానికి అర్హత లేదు. అవునా కాదా చెప్పండి? అరే ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంతగా కనికరిస్తున్నాడు, ఇంతగా ఆదరిస్తున్నాడు, అవసరం ఉన్నప్పుడల్లా తన ఆదరణకర్తను పంపిస్తూ సహాయం చేస్తూనే ఉన్నాడు. అయినా అలాంటి వ్యక్తి కోసము నేను సిద్ధపడకపోతే పెళ్లి కోసము అసలు ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించండి. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట. 7వ వచనం చదువు. జయించు వాటిని వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయుండును, అతడు నాకు కుమారుడయుండును. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇది రెండవ మరణము. మీరు దేనికోసం సిద్ధపడుతున్నారండి? వివాహము కోసమా? దేనికోసం సిద్ధపడుతున్నారు మీరు? ఆయన కాపురము చేయటానికి వస్తున్నాడంట. ఆయనతో పాటు ఆయన ప్రక్కన, ఆయన సింహాసము ప్రక్కన మనల్ని కూర్చోబెట్టుకోవటానికి వస్తున్నాడు. సహజంగా ఒక భర్త పక్కన ఎవరు కూర్చుంటారు? మీరే చెప్పాలండి. భార్యే కదండి. మరి నా ప్రక్కన కూర్చోబెట్టుకుంటానంటే మిమ్మల్ని ఏ విధంగా ఎంచుకుంటున్నాడు? తన భార్యగా, తన వధువుగానే మిమ్మల్ని ఎంచుకుంటున్నాడు. అందుకనే బుద్ధి లేని కన్యల వలె దయచేసి ఉండకండి, సిద్ధపడండి. వివాహము జరగబోతుంది, త్వరలో యేసయ్య రానై ఉన్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్న వారందరూ దయచేసి గమనించి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. 25వ అధ్యాయం మత్తయి సువార్తకు వద్దాం.
మొదటి నుంచి. ఆ, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని ఆ, పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఆ, వీరిలో 5 బుద్ధి లేని వారు, ఆ. 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. చూడండి, ఒకటి ఇంపార్టెంట్ మాట మనం జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ రాజు, వన్ ఇంపార్టెంట్ థింగ్ టు అబ్జర్వ్ ఇస్ ద బ్రైడ్ గ్రూమ్ కమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద, ఎప్పుడు వస్తాడంట? మెలకుగా ఉండాలి. మీరు శోధనలో పడకుండా ఉండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. చెప్పండి, నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను, నన్ను కొనిపోవటానికి నువ్వు వస్తున్నావు కాబట్టి నేను మెలకుగా ఉండి ప్రార్థన చేసి నీ కొరకే. అమ్మా, నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంటే ఒక్కసారి నీకు నిద్ర పట్టదమ్మా. వివాహం అయ్యే వరకు ఒక్కసారి పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత, నీకు నచ్చిన అబ్బాయితో పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత పెళ్లి జరిగే వరకు జనరల్గా ఆడపిల్లలకి నిద్ర ఉండదు. ఎప్పుడెప్పుడు జరుగుతుందా, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని వెళతానా, ఎప్పుడెప్పుడు ఆయనతో కాపురము చేస్తాను, ఇలాంటి ఆశ నీలో ఇప్పుడు నుండే యేసుక్రీస్తు ప్రభు కొరకు ఉండకపోతే నువ్వు సిద్ధముగా ఉండలేవు. ఆల్రెడీ పెళ్లి కుమారుడు ఎవరో మీకు తెలుసు కదా? చెప్పండి, తెలుసా తెలియదా? తెలుసు. మీ అందరికీ పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారని బాగా తెలుసు. కాబట్టి ఆయన మధ్యరాత్రిలో, the bridegroom comes in the middle of the night. 2 men accompany the groom, one on the right and one on the left. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో, దివిటీలు అంటే ఇంగ్లీష్ లో ఏమంటాడు? ల్యాంప్ అంటాడు. అవునా? మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారి కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. దేవునికి స్తోత్రము. సిద్ధపడి ఉన్నవారు పెండ్లి కుమారుడితో పెళ్లి విందు కోసం లోపలికి పోయిరి. చూడండి, దివిటి అంటే ఏమిటండి? బైబిల్ గ్రంథంలో కీర్తనలు 119వ కీర్తన 105వ వచనము, నీ వాక్యము నా పాదములకు దీపమును. నీ వాక్యము నా అంటే వీళ్ళ దగ్గర ఏమున్నది? దివిటి అంటే ఏమున్నది? మీలో ఉన్నదా? అమ్మా, ఏ స్త్రీని వివాహము చేసుకోబోతున్నాడో తెలుసా దేవుడు? ఏ స్త్రీ అయితే వాక్యము చేత ఉతక స్నానము చేసుకుంటుందో ఆ స్త్రీని మాత్రమే దేవుడు వివాహము చేసుకోబోచున్నాడు. ఈ రోజు నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు బైబిల్ చదువుతున్నారా? మీరు వివాహము చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నవారు కాబట్టి ఈ మాట అడుగుతున్నాను. వివాహము చేసుకోవటానికి కొన్ని షరతులు దేవుడు నియమించాడు ఈ గ్రంథములో. కొన్ని క్వాలిటీస్ రాయబడ్డాయి. ఆయన పెళ్లి చేసుకోబోచున్న పెళ్లి కుమార్తెకి కావలసిన క్వాలిటీస్ ఏవయ్యే ఉన్నాయో, ఎటువంటి వాటి క్వాలిటీస్ కలిగి ఉండాలో అన్ని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అది మీరు చదువుకొని, మీరు గ్రహించి దాని ప్రకారము మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకోకపోతే వివాహములో మీరు ప్రవేశించలేరు. దయచేసి గమనించండి. నీ వాక్యమే నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యము ఏమై ఉన్నదంట? నీ త్రోవకు అంటే వెలుగులో నడిచిన వాడు ఎప్పుడు త్రొట్రిల్లడు. దేవునికి స్తోత్రము. వాక్యము నిత్యము ధ్యానించువాడు త్రొట్రిల్లడు. ఎలాంటి సందర్భములోనైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా వాక్యముతో ఆ పరిస్థితిని, ఆ యొక్క సందర్భాన్ని జయించవచ్చు వాక్యముతో. వాక్యము మనకి ఏమై ఉన్నది? ఆధారమై ఉన్నది. అవునా కాదా చెప్పండి?
వాక్యము మనకి జీవమై ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నీ వాక్యము నా పాదముకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇంకొక మాట అంటాడు చూడండి, ప్రావర్బ్స్లోని, సామెతల్లోని 6వ అధ్యాయము 23వ వచనము. సో దివిటికి ఇంకొక మాట కూడా ఉంది, వాక్యముతో పాటు ఇంకొక మాట కూడా ఉన్నది. ఆజ్ఞ దీపముగాను, దేవునికి స్తోత్రము. ఆజ్ఞ దీపముగాను, నన్ను ప్రేమిస్తున్నవాడు నా ఆజ్ఞను, ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై, 2 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. ఏమిటి ఆ కమాండ్మెంట్స్? 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఇందులోనే ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చబడి ఉన్నది అని సెలవిచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. 2 ఆజ్ఞలు ఏమిటి? నిన్ను వలే నీ పొరుగువాణ్ణి. ఆయన పెళ్లి చేసుకోబోచున్న పెళ్లి కుమార్తెకి కావలసిన ఈ 2 గుణాలు చాలా ప్రాముఖ్యమైనది. ఆయనని పూర్ణ హృదయముతో ప్రేమించగలిగే మనస్సు ఉన్న స్త్రీనే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. నిన్ను ఒక మాట అడుగుతానమ్మా, ఇష్టం లేని వ్యక్తితో వివాహము జరిగితే మీకు ఎలా ఉంటుంది? ఎందుకంటే కొన్నిసార్లు వీఆర్ ఫోర్స్ టు గెట్ ఇన్ టు మ్యారేజ్. మన ప్రమేయము లేకుండా ఆ వ్యక్తి నీకు నచ్చకపోయినా కూడా పెద్దవాళ్ళు చెప్పి ఒప్పించి ఏదో విధంగా పెళ్లి చేసి అంటగట్టిచ్చేస్తారు వాడిని. కానీ ఆ తర్వాత కాపురము చేస్తున్న ఆ స్త్రీకే తెలుసు ఎంత కష్టమో. అవునా కాదా చెప్పండి? అందుకనే అంటున్నాను. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని చూచినప్పుడు ఇష్టము లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఎలా ఉంటుందండి? మీరే చెప్పండి. అందుకనే ఈ మాట చెప్తున్నానండి. యేసుక్రీస్తు ప్రభువారు నీకు సమయం ఇస్తున్నాడు తనని తెలుసుకోవటానికి. తను ఎంతగా ప్రేమిస్తున్నాడని చూపించాడు. సిలువ మీద వ్రేలాడి నీ కొరకు మూల్యము. సహజంగా దరిద్రం ఏమిటంటే ఈ కాలములో ఆడవారు నుండి మూల్యం అడుగుతున్నారు మగవారు. మహానుభావులు మీరే అందరూ. ఎంత కట్నం ఇస్తారు? ఎవరు? మగవారు తల్లిదండ్రులు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత బాధ కలుగుతుందండి. అందులో మళ్ళీ వీళ్ళు మాత్రము అందులో జోక్యం చేసుకోరు. మా మదర్ ఫాదర్ చూసుకుంటారు, నాకు సంబంధం లేదు, కట్నాల విషయం వాళ్ళే మాట్లాడు, పెళ్లి మాత్రం నిన్ను చేసుకు. సిగ్గు ఉండాలి మనకి. అందుకని స్క్రోలింగ్లో వస్తున్నారు, కట్నం అడిగిన వాడు నువ్వు తీసుకోలేదని నాకు తెలిసిపోతుంది, అందుకని అంత ధైర్యంగా చెప్తున్నావు నువ్వు. సో ఏమిటంట, ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నాడో, ఒక భర్త ఎవరైతే, ఒక వధువు ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నాడో, ఒక వరుడు ఏం చేస్తాడంటే క్రయాధనము చెల్లిస్తాడంట. అంటే మూల్యము చెల్లిస్తాడంట. అమ్మ, ఈ లోకములో ఎవ్వరు చెల్లించలేనంత గొప్ప మూల్యము నీ కాబోయే భర్త చెల్లించాడు. దేవునికి స్తోత్రము. ఎన్ని తరాలు వచ్చినా, మన తర్వాత ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా అలాంటి మూల్యము ఎవ్వరూ చెల్లించలేరు. అలాంటి మూల్యము చెల్లించి అంతగా నిన్ను ప్రేమించి మళ్ళీ నిన్ను కొనియాడటకు ఆయన రాబోచున్నాడు. మరి మీరు ఎందుకు సిద్ధపడటము లేదు? ఏమి ఆపుతుంది మిమ్మల్ని? ఎందుకు అసలు వివాహము జరుగుతుంది అని ఆలోచనలు కూడా మీకు ఉన్నాయా లేదా? రెండో రాకడలో వివాహము జరగబోతుంది. నేను గుంపులో ఒక్కరుగా కాకుండా వధువుగా నేను ఉండాలి. అయ్యా, నా దేవుడు నన్ను హత్తుకొనే ఉండాలి. నా దేవుణ్ణి నేను హత్తుకొనే జీవిత కాలము నిత్యము ఆయనతోనే నేను ఉండాలి. ఆయన ముఖకాంతి నా మీద నిత్యము ప్రకాశింపబడాలి. అంత దగ్గరగా, అంత సమీపముగా నా భర్తతో నేను జీవించాలనే ఆశ ఎంతమందికి ఉంది? ఆ తృష్ణ ఎంతమందికి ఉందండి? ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. ఉపదేశము వెలుగుగా ఉండెను. దేవునికి స్తోత్రము. ఆజ్ఞ కూడా దీపమే, వాక్యము కూడా దీపమే. అందుకనే దేవుడు అంటాడు, ఇఫ్ యు లవ్ మీ, మీరు నన్ను ప్రేమిస్తున్న ఎడల నా ఆజ్ఞలను ఇఫ్ యు సే యు లవ్ మీ అండ్ డు నాట్ కీప్ మై కమాండ్మెంట్స్, యు ఆర్ అ లయర్. ఏమిటంట?
మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పి నా ఆజ్ఞలు గాయకొనకపోతే మీరు అబద్ధికారులని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే ప్రకటన గ్రంథములో మనము చదివాము, అబద్ధికారులు రెండవ మరణము చూడబోతున్నారు. లిటరలీ ఇటర్నల్ హెల్. ఇప్పుడు గాని నేను మిమ్మల్ని హెచ్చరించకపోతే, ఇప్పుడు గాని సిద్ధపడు అని నేను చెప్పకపోతే ముందు నేను పోతాను ఆడికి. ఎందుకంటే లెక్క దేవుడు నన్ను అడుగుతాడు, సంఘం నేను నీకు ఇచ్చాను, నువ్వు చెప్పేవా లేదా? ఇంతగా ప్రేమించి వారి కోసము ప్రాణములు పెట్టి వారిని మళ్ళీ కొనియాడుటకు నేను వస్తున్నాను, కొనిపోవుటకు నేను వస్తున్నాను, మరి వారిని సిద్ధపరిచేవాని దేవుడు మిమ్మల్ని అడగడు. ముందు లెక్క ఎవరిని అడుగుతాడు? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆయన ఉపదేశములు ఏమై ఉన్నాయంట? వెలుగుగా ఉన్నాయంట. ఉపదేశములు ఎక్కడున్నాయండి? For the commandment is a lamp and the law is light. Reproofs of instruction are the way of life. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. సామెతలు 21వ అధ్యాయం 20వ వచనము. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. విలువగల ధనము నూనెయు జ్ఞానుల ఇంట నుండును. బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును. It says there is desirable treasure and oil in the dwelling of the wise, but a foolish man squanders it. ఏమిటో తెలుసా? జ్ఞానము. ఆయిల్ ఇన్ ద డ్వెల్లింగ్ ఆఫ్ ద వాయిస్. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ నూనె. ఎవరి దగ్గర అయితే దేవుని వాక్కు ఉంటుందో, దేవుని వాక్యముతో జ్ఞానము పొందుకొని ఉంటారో వాళ్ళ దగ్గర ఏముంటుందంట? జ్ఞానము. జ్ఞానము కలిగిన వాడు బుద్ధి గలవాడు. ప్రావర్బ్స్, సామెతలు 10వ అధ్యాయం 8వ వచనం. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును. ఏం చేస్తాడంట? జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును. ఇంగ్లీష్ లో చాలా బాగుంటుందండి. ద వైజ్ ఇన్ హార్ట్ విల్ రిసీవ్ కమాండ్మెంట్ అంట. దేవునికి స్తోత్రము. జ్ఞానచిత్తుడు ఏం చేస్తాడంట? ఉపదేశమును అంగీకరిస్తాడు. మీరు జ్ఞానవంతులు కావాలంటే దేవుని ఉపదేశములు అంగీకరించు మనసు కలిగిన వారుగా ఉండాలి. అందుకనే సంఘానికి రావాలి, అందుకనే ఫెలోషిప్ లో ఉండాలి. మనము సంఘము బయట లోకపు జ్ఞానము తప్ప మనకి ఏ జ్ఞానము పొందుకోలేము. పరలోక జ్ఞానము పొందుకోవాలంటే అది ఒక్క ఫెలోషిప్ ద్వారానే పొందుకోగలుగుతాము. పురికొల్పుకోండి అని అంటాడు. ఎన్కరేజ్ దెమ్ టు గ్యాదర్, ఫెలోషిప్ కావటానికి అపోస్తులైన పౌలు చెప్తాడండి. ద వైజ్ ఇన్ హార్ట్ విల్ రిసీవ్ కమాండ్మెంట్. అసలు నూనె అంటే ఏమిటో చూద్దామండి. కీర్తనలు 19వ కీర్తన చూద్దాం. The oil that they used in the lamp in the temple has the same words. Is your oil worthy to be burned in the tabernacle or at your home? ఈరోజు ప్రశ్న నేను ఏమడుగుతున్నానంటే, నీ నూనె దీపములో పొయ్యటానికి చెప్పండి. అడుగుతున్న ప్రశ్న, ఈజ్ యువర్ ఆయిల్ వర్దీ టు బి పోర్డ్ ఇన్ ద ల్యాంప్? దేవుని దివిటిలో పొయ్యగలిగే నూనెగా మీ నూనె ఉన్నదా? ఈజ్ యువర్ ఆయిల్ వర్దీ? ఎలాంటి ఆయిల్ వేసేవారంట? దీపస్తంభంలోని ఏ నూనె పడితే ఆ నూనె వేసేవారా? డాల్డాలు వేసేవారా? నెయ్యిలు కాదండి. దానికి ఒక ప్రత్యేకత ఉండేది ఆ నూనెకి. Every oil was not poured into the lamp. The oil had special qualities, requirements ఉండే ఆ నూనెకి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ నూనె కూడా అంటే మీరు నూనెగా దేవుని దీపములో మీరు వెళితే ఆ దీపము వెలిగింపబడుతుంది. Your oil should be worthy for the lamp. The oil, is your oil worthy to be burned in the tabernacle or at your home? కీర్తనలు 19వ కీర్తన చదువుదామండి 7వ వచనము నుండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఏం పుట్టిస్తదంట? బుద్ధిహీనులకు జ్ఞానం. ఏం పుట్టిస్తుంది బుద్ధిహీనులకు జ్ఞానము?
ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఉపదేశములు బుద్ధిహీనులకు జ్ఞానము. ఆజ్ఞలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఉపదేశములు ఎక్కడున్నాయి? ఉపమానాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయండి? చెప్పండి సంగమా. ఏం పుట్టిస్తుంది అది చదివితే? అందుకనే ఆ జ్ఞానవంతు స్త్రీలు, ఆ జ్ఞానము కలిగిన బుద్ధి కలిగిన స్త్రీలు ప్రవేశించగలిగారు. వారు నిత్యము వాక్యము ధ్యానించి తన నూనెని చక్కపరుచుకునేలాగా వాళ్ళు వారిని సిద్ధపరచుకున్నారు. దేవుని ఉపదేశములు అంగీకరించి దాని ప్రకారము వారి జీవితాలని మార్చుకొని ఆజ్ఞలకి కట్టబడి ఉండారు కాబట్టి వారు వివాహములోకి ప్రవేశించగలిగారు. చదవండమ్మా. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. నిర్దోషమైన దేవుని ఉపదేశములు ఏమై ఉన్నాయంట? నిర్దోషమై ఉన్నవి. అవి హృదయమును సంతోషపరచును. దేవునికి స్తోత్రం. అవి హృదయముని సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన, మేలిమి బంగారు కంటెను కోరదగినవి. అందుకనే దేవుడు అంటాడు, ఉపమానములను ఆజ్ఞలను ఉపదేశములను గైకొనండి, అవి బంగారము కన్నా మేలిమి బంగారు కంటే, మేలిమి బంగారము కంటే కోరదగినవి. దేవునికి స్తోత్రము. అవి ఆ బుద్ధిగల కన్యలు పొందుకున్నారు కాబట్టి, అవి వారి దగ్గర ఉన్నాయి కాబట్టి వారు వివాహములోకి ప్రవేశించగలిగారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను సంగమా, మీరు ఈ విధంగా మిమ్మల్ని సిద్ధపరచుకుంటున్నారా? ఈ విధంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనము. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని. మహిమ కలిగిన సంఘమును తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. ఇప్పుడు రెబెక్కా ఒక ఉదాహరణ నేను ఇస్తానండి. ఎలియాజరు రెబెక్కాని ఎక్కడ కలిచాడు? బావి దగ్గర కలిచాడు. తన మనసులో ఏమని ప్రార్థించుకున్నాడు? ఎవరైతే నాకును నా ఒంటెలకును నీళ్లు, ఆ కన్యనే ఇస్సాకుకి భార్య కాబోచున్నది. అంటే కొన్ని క్వాలిటీస్ కోసము ఎలియాజర్ అయిన దాసుడు కూడా చూస్తున్నాడు. ఏమిటంట? పెళ్లి కుమార్తెకి కావలసిన కొన్ని అర్హతలు ఇవి. ఏమిటంట? రెబెక్కా ఏం చేసిందంట? ప్రతిరోజు దేని దగ్గరికి వెళ్ళేదంట? బావిలో ఏముంటాయి? మీరే చెప్పాలి. మన బావిలో నీళ్ళు ఎండిపోయినాయి కదా. మనము వీఆర్ లైక్ ఎ వెల్. ఆ వెల్లో ఏముండాలంట? ఎవడో వచ్చి మట్టి పోసి కప్పేశాడంట బావిలు. అలాంటి బావులుగా మనం మారిపోయామంట. అబ్రహాము చనిపోయిన తర్వాత అబ్రహాము తవ్విన బావులని ఏం చేశారంట? ఇస్సాకు ఏం చేశాడంట? మళ్ళీ ముయ్యబడిన బావులని తెరిచాడు. A well with water always represents life. ఏ బావిలో నీళ్లు ఉండదో ఆ బావి పనికిరాదు. నీవు బావి అయితే నీలోని దేవుని వాక్యపు నీళ్లు నీలో లేకపోతే, ఆ నీళ్లు ప్రతిదినము నువ్వు తోడుకొని ఉతక స్నానము చేసుకోకపోతే, ఆ బావి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏమి చేశాడంట? ఎవరి కోసం అప్పగించుకున్నాడంట? సంఘము కోసము. దేవుడు తనను తాను, ఆ సంఘము ఏం చేయాలంట? వాక్యముతో ఏం చేసుకోవాలి? అమ్మా,
ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? మళ్ళీ అక్కడికే వస్తాను నా ప్రశ్న. పెళ్లి చేసుకునే మొక్కాలైనా మనవి? చెప్పండి. మనిషిని కాదమ్మా వివాహము చేసుకోబోతున్నాము. మన కోసము ప్రాణములు పెట్టి, మన కోసము మరణించి పునరుద్ధానుడై తిరిగి రాబోచున్న వాడిని మనం వివాహము చేసుకోబోతున్నాము. ఎంత సిద్ధపాటు ఉండాలండి అలాంటి పరిశుద్ధుడిని ఎదుర్కోవటానికి. మనము గొర్రె వలె వచ్చాడు, కానీ రెండో రాకడలోని గొర్రె పిల్ల వలె రావటం లేదు. యూదా సింహపు వలె వస్తున్నాడు, యూదా గోత్రపు సింహముగా వస్తున్నాడు. అగ్ని జ్వాలలు అంటూ కనులు కలిగి వస్తున్నాడు. హిజ్ ఫీట్ ఆర్ లైక్ బ్రాంజ్. ఆయన ఇనప దండము పట్టుకుని, ఇనప దండం అంటే ఏమిటో తెలుసా? జడ్జ్మెంట్, తీర్పు తీర్చటానికి వస్తున్నాడు. రెబెకా ప్రతిరోజు వెళ్ళి ఏం చేసింది? బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకునే అలవాటు చేసుకున్నది. కాబట్టి బహుశా రెబెకా వెళ్ళిన ప్రతిసారి ఒక 10 మందికి సహాయం చేసే ఉండుంటుంది, ఆ అలవాటు చేసుకొని ఉండుంటుంది. లేకపోతే ఒకే ఒకసారి 10 ఒంటెలకి నీళ్లు పెట్టాలంటే ఒక్కొక్క ఒంటె 50 లీటర్ల నీళ్లు తాగుతుంది. ఒక్కొక్క ఒంటె 50 లీటర్ల నీళ్లు తాగితే 10 ఒంటెలకి ఎన్ని లీటర్ల నీళ్లు పోసి ఉండాలి? ఆ చిన్న కన్య, 14 సంవత్సరాల కన్య పిల్ల, ఎన్నిసార్లు నీళ్లు తోడు ఉండాలి? ఎంత అలవాటు చేసుకొని ఉండాలి? ఎంత సిద్ధపడి ఉండాలి? ఏదో ఒక రోజు బహుశా ఇలాంటి సందర్భం వస్తుందేమో, నేను ముందుగానే సిద్ధపడాలి ఏమో, తెలియని పరిస్థితి. She encountered her future life partner ని ఎక్కడ పెళ్లి చేసుకోవటానికి, ఎక్కడ ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేసుకున్నది? బావి దగ్గర. ఆ బావిలో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. నీ పెండ్లి కుమారుడిని నువ్వు ఎన్కౌంటర్ చేసుకోవాలంటే నీవు వాక్యముతో ఉతక స్నానము చేసుకోవటానికి ప్రతిరోజు ఈ వాక్యం అనే బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకోవాలి. She was prepared physically and mentally. ఎంత గొప్ప మాట అండి! ఈరోజు ఎంతమంది సిద్ధపడుతున్నారండి, ఎంతమంది వాక్యం చదువుతున్నారండి? 25 సంవత్సరాల లోపు ఎన్నిసార్లు మనం బైబిల్ చదవగలుగుతాం చెప్పండి? ఎన్నిసార్లు చదవగలుగుతాం బైబిల్? ఒక సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ చదవగలుగుతామా? 66 పుస్తకాలు, 66 గ్రంథాలు చెప్పండి. 365 రోజులు, 66 గ్రంథాలు. ఎంత టైం ఉందండి దేవునికి స్తోత్రము! 66 గ్రంథాలు, 66 పుస్తకాలు 365 రోజుల్లో పూర్తి చేయలేమా? 6 నెలల్లో గ్రూప్స్ చదివేస్తారు, సంవత్సరంలో గ్రూప్స్ చదివేస్తారు, అన్ని చదివేస్తారు సంవత్సరములో. కానీ పెళ్లి చేసుకోవటానికి సిద్ధపాటు కోసము ఉన్న ఉపదేశములు, ఆజ్ఞలను, ఉపమానములను చదవకపోతే ఎందుకమ్మా మనము? అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి గల వారిని అడిగిరి. సమస్య లేదు. అప్పుడు అడిగినా కూడా మీకు దొరకదు, నూనె దొరకదు, లేట్ అయిపోయింది. దేవుడు చాలా టైం ఇస్తున్నాడమ్మా మీకు, చాలా టైం. ఇప్పటికే దేవుడు మీకు పెళ్లి కోసము సిద్ధపడటానికి ఇప్పటికే ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న మరి కొత్తగా వచ్చిన వారి గురించి నేను మాట్లాడటం లేదు, కానీ వింటున్న వారు దయచేసి, కొత్తగా వచ్చిన వారు, దేవుణ్ణి కొత్తగా అంగీకరించిన వారు, మీరు ఈ మాటలు విని మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. వాక్యానుసారంగా ఆజ్ఞలను గైకొని ఉపమానాలు, ఉపదేశములు పొందుకొని బ్రతకటానికి మీరు ప్రయాసపడండి. ఎందుకంటే పెళ్లి రోజుకి అది మనల్ని సిద్ధపరుస్తుంది. పరిశుద్ధులుగా దేవుని ముందు, పరిశుద్ధుడు ముందు పరిశుద్ధులుగా మనల్ని నిలబెడతాది. అందుకు బుద్ధిగల కన్యలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. నేను మూసిన ద్వారము, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం చదువునాను. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము,
దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును ఎవడనూ తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. These are the words of him who is holy and true, who holds the keys of David. When what he opens, no one can shut, and what he shuts, ఒక్కసారి దేవుడు ద్వారము తెరిచాడంటే దాన్ని ఎవరు ముయ్యలేరు. ఒక్కసారి మీ జీవితంలో ద్వారము ముయ్యబడితే అమ్మా ఒకరోజు రాబోతుంది, మన ముఖము ముందే ద్వారము ముయ్యబడబోతున్నది. ఎంత తలుపు తట్టినా దేవుడు కనికరించడు. ఎంత తలుపు తట్టినా ఎంత అరిచినా కూడా బుద్ధి లేని కన్యలు ఎక్కడికి వెళతారు? మీరే చెప్పాలి. తీర్పులో మరి ఎలాంటి తీర్పు పొందుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఆ తీర్పు చాలా మంచి తీర్పు కాదు. న్యాయమైన తీర్పు, కానీ మనకది భయంకరంగా ఉండబోతుంది ఆ తీర్పు. చదవండి. మత్తయి సువార్త. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అయ్యా అయ్యా యేసయ్యా యేసయ్యా తలుపు తీయి, యేసయ్యా తలుపు తీయి, యేసయ్యా అని కేకలేస్తే మూయబడిన తలుపు వెనకాల నుండి ఒక స్వరము వినిపించింది. ఏమిటంట అది? అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. మిమ్మల్ని ఎరుగను అని నిశ్చయముగా. అసలు మీరు ఎవరో నాకు తెలియదు, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారంటే మీరు ఎవరు? ఎంత భయంకరమైన మాట. గాడ్ నోస్ యూ, బట్ డూ యు నో హూ గాడ్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్ అనేది నా ప్రశ్న. దిస్ ఈజ్ ఇటర్నల్ లైఫ్, దట్ యు మే నో ద వన్ ట్రూ గాడ్. యోహాను పత్రిక 17వ అధ్యాయంలో అంటాడు, చక్కటి మాట అంటాడు. ఏమిటి ఇటర్నల్ లైఫ్? That you may know the one true God and his son Jesus Christ whom he has sent. The Gospel of John 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఏమిటంట నిత్య జీవం? ఏమిటో తెలుసా? అద్వితీయ దేవుణ్ణి, ఆయన పంపించిన ఆయన కుమారుడిని ఎరుగుటంటే తెలుసుకోవటమే నిత్య జీవము. ఆయన్ని తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకుంటావు? ఎక్కడ తెలుసుకుంటావు? నాకు వినిపించలే. తెలుసుకోవాలని ఇష్టము లేదా? నిన్ను పెళ్లి చేసుకోవటానికి రాబోతున్నాడు, నీ కొరకు ప్రాణములు పెట్టాడని తెలుసుకుంటే సరిపోదమ్మా. ఇంకేమి చేయబోతున్నాడు, ఇంకేమి కోరుకుంటున్నాడో, నిన్ను పెళ్లి చేసుకునేవాడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో, ఎలా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడో, అవన్నీ తెలుసుకోకపోతే నేను ఎందుకు వివాహము చేసుకుంటాడు ఆ పరిశుద్ధుడు? నువ్వు సిద్ధంగా లేకపోతే పెళ్లికి నువ్వు పనికి రావు. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రము. ఆ దినమైనను ఆ గడి అయినను ఎప్పుడు మీ పెండ్లి కుమారుడు రాబోతున్నాడు మీకు తెలియదు. కాబట్టి ప్రతి దినము మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థనలు చేయండి, వాక్యము ధ్యానించండి. అదే అమ్మ ప్రార్థన వాక్యము మిమ్మల్ని సిద్ధపరుస్తుందమ్మ వివాహానికి. ఈ రెండు జీవితాల్లో లేకపోతే దేవుని ఆజ్ఞలు ఏమిటో మనం తెలుసుకోలేము, దానికి లోబడలేము, దాని ఉపమానాలు ఉపదేశములు మనం అర్థం చేసుకోలేము. మనలో మారు మనసు, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ అంటాడు అపోస్తులైన పౌలు. రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసు మారాలంటే ఎలా మారుతుంది చెప్పండి? త్రూ నీ మనసు. నీకు మారు మనసు ఎలా కలుగుతుంది? మారు మనసు కలిగిన తర్వాత కలిగిన మారు మనసుని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతాము? పరిశుద్ధతలో ఎలా కొనసాగగలుగుతాము? వివాహము కోసం ఎలా సిద్ధపడగలుగుతాము? అమ్మా ఇవన్నీ అవసరం అమ్మా. ఆదివారపు క్రైస్తవులుగా దయచేసి ఉండకండి, బ్రతిమాలుతున్నాను మిమ్మల్ని. ఆదివారం సంఘానికి వచ్చాను, అయిపోయింది, పరలోకానికి వెళ్ళిపోతున్నాను అనుకుంటే, పెళ్లి చేసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నానంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకునే బుద్ధి లేని కన్యల వల్ల మీరు మిగిలిపోతారు.
దేవుడు అంటాడు తలుపు మూసిన తర్వాత, నేను మిమ్మల్ని ఎరగను. మత్తయి సువార్తలో అంటాడు చూడండి ఒక మాట, 7వ అధ్యాయంలో 21 నుండి 23 వచనాలు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరు ప్రవేశిస్తాడంట? ఎవరు ప్రవేశిస్తారంట? పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారు? అమ్మా, అయ్యా చెప్పండి అమ్మా, ఎవరు ప్రవేశిస్తారు? ఆయన చిత్తము తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచి తెలుసుకుంటాము? చెప్పండి. చదువు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? మీ నామములో మేము ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు నీ నామములో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను. దేవునికి స్తోత్రము. అక్రమము చేయువారా, అక్రమము చేయువారా. అక్రమం అంటే చదువు. నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. నా యొద్ద నుండి పొండి అని నేను చెప్తాను. అక్రమం అంటే ఏమిటో తెలుసా? ఇనిక్విటీ అంటే ఏమిటో తెలుసా? ఆజ్ఞలు లేనివాడు, ఆజ్ఞలు గైకొనని వాడుని అక్రమములు చెయ్యవాడు అంటారు. అందుకనే ఆజ్ఞ దీపమై ఉన్నది. బుద్ధిగల కన్యలు చేతిలో ఏమున్నది? ఏమున్నదండి? నూనె ఉన్నది. మీ దగ్గర ఉన్నదా? దీపస్తంభములో పోసే విలువైన నూనె మీలో ఉన్నదా? ఏ నూనె పడితే ఆ నూనె దీపస్తంభంలో మనం పొయ్యలేమండి. దానికి ఒక అర్హత కావాలి. సో ఐ ప్రే టుడే, మనం పాట పాడుతుంటాం ఇంగ్లీష్లో, గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్, కీప్ మీ బర్నింగ్. నా దివిటిలో నూనె ఉంచి నన్ను నిత్యము వెలిగించు ప్రభువా అని మనం పాట పాడుతూ ఉంటాము. గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్. నూనె నాకు ఇవ్వు. నూనె అంటే ఏమిటి? ఉపదేశములు, జ్ఞానము, ఉపమానములను. ఇవి బుద్ధి కలిగిన వారు అంగీకరించేవి. గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్ అండ్ కీప్ మీ బర్నింగ్. ఆ ఆయిల్ ఏం చేస్తుందండి? బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? బుద్ధి లేని పనులు చేయడు, అక్రమము పనులు చేయడు, పాపిష్టి పనులు చెయ్యడు. సో మీరు బుద్ధి గలవారుగా ఉండాలంటే దేవుని ఉపమానములు, దేవుని ఉపదేశములు, దేవుని ఆజ్ఞలను గైకొని వారుగా ఉంటేనే మీరు వివాహములోకి ప్రవేశించగలుగుతారు. అటువంటి గుంపుగా ఈ సంఘము ఉండునుగాక. ఇదే నా మనవి. అందుకనే ఈ సంఘములో మనం ఏదైనా చేయాలనుకుంటున్నా కూడా అది దేనికోసము? మీటింగ్స్ దేనికోసము పెడుతున్నామండి? చెప్పాలండి. సిద్ధపాటు కోసమే కదా. బైబిల్ స్టడీస్ కానీ, ప్రార్థనలు కానీ, సాటర్డే యూత్ మీటింగ్స్ కానీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను పదే చెప్తున్నాను, పరలోకములో ప్రవేశించాలంటే అంత సులభము కాదు. అదేమన్నా సినిమా థియేటర్ కాదు, టికెట్ కొనుక్కొని లోపల వెళ్ళిపోయి కూర్చోటానికి. చాలా ప్రిపరేషన్ కావాలి పరలోకంలోకి ప్రవేశించాలంటే. పరలోకానికి ప్రవేశించాలంటే ఇంత సిద్ధపాటు కావాలంటే, పెండ్లి కుమార్తెగా మనం ఉండాలంటే ఇంకెంత పరిశుద్ధతలో మనం బ్రతకాలి, దానికోసం మనం ఎంత ప్రయాసపడాలి. నాట్ ఎవ్రీబడి హూ ఎంటర్స్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ద బ్రైడ్. am I right or am I wrong, brother? పరలోకములోకి ప్రవేశించేస్తే ఆ వధువు అనుకోకండి, కాదండి. Very peculiar people only will become the bride of God. And I pray ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గుంపులో ఒకరుగా కాకుండా వధువుగా ఆయన ప్రక్కన ఉండాలి. దేవునికి స్తోత్రము. ఆ తృష్ణ మీలో ఉండాలి, ఆ అగ్ని మీలో మండాలి. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని నిత్యము మీలో మండును గాక.
ఆత్మఫలము ఆత్మవరములతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఆభరణాలు వేసుకుంటారా లేదా? వివాహానికి వేసుకుంటారా లేదా? ఎందుకు వేసుకుంటారు? అరే చెప్పరేంటి? పెళ్ళైన వారు ఎందుకు ఆభరణాలు వేసుకుంటారు పెళ్లి రోజు? మనము అందంగా ఎలా కనిపిస్తామో తెలుసా దేవునికి? ఎప్పుడైతే జ్ఞానము, ఎప్పుడైతే దేవుని ఆత్మఫలము ఆత్మవరములతో మనల్ని మనము అలంకరించుకుంటామో అప్పుడే మనం అందంగా కనిపిస్తాము. అందుకనే సిద్ధపడండి, మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. జ్ఞానము చేత, ఉపమానముల చేత, ఆజ్ఞలను గాయకొని, ఉపదేశములు గాయకొని, వాటి ప్రకారము జీవిస్తేనే అవి నిజమైన అలంకరణ మన ఆత్మీయతకు. బాహ్యమైన అందము చూడటము లేదు దేవుడు. ఇంత హైట్ ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను, ఈ కలర్ ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను ప్రకటనలు వస్తూ ఉంటాయి చూడండి. మ్యాట్రిమోనియల్స్లోని కండిషన్స్ పెడతారు. కానీ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉంటేనే నేను వివాహము మిమ్మల్ని చేసుకుంటాను. అది ఒక్కటే కండిషన్. మీరు నల్లగా ఉన్నారా, పొట్టుగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, వికారముగా ఉన్నారా, ఎలా ఉన్నారో, మీకు ఎనీ డిసేబిలిటీస్ ఉన్నాయో అవన్నీ దేవుడు చూడటం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే ఒకటే కండిషన్ కోరుతున్నాడు, మిమ్మల్ని నేను వివాహము చేసుకోవాలంటే మీరు వాక్యము చేత ఉతక స్నానము చేసుకొని పరిశుద్ధులుగా మీరు మిమ్మల్ని సిద్ధపాటు చేసుకోండి. అప్పుడే నేను మిమ్మల్ని వివాహము చేసుకుంటాను. అమ్మా, నేను చూసిన దర్శనమును బట్టే నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఒకరోజు మన ముఖము మీదే ఆయన తలుపు ముయ్యబోచున్నాడు. ఆయన మూసిన తలుపు ఎవ్వరూ తెరవలేరు. ఆ రోజు మీరు ఎంత కేకలేసినా, అయ్యా 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 అని మీరు ఎంత కేకలేసినా కూడా మీ స్వరము వినటానికి కూడా ఆయన అంగీకరించడు. దయచేసి అలాంటి జాబితాలో మీరు ఉండకూడదని మిమ్మల్ని కాపరిగా హెచ్చరిస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టము. నా బాధ్యత అయితే నేను నెరవేర్చాను. చెప్పటము, గుర్రాన్ని నీళ్లు దాకా నేను తీసుకొని వెళ్ళగలుగుతాను కానీ, చెరువు దాకా తీసుకొని వెళ్ళగలుగుతాను కానీ దాని చేత బలవంతంగా నేను నీళ్లు తాగించలేను. మీకు నిజంగా నా నీతి కొరకు, నా రాజ్యము కొరకు ఆకలి, దోస్ హూ థర్స్ట్ అండ్ హంగర్ కాదు, నా నీతి కొరకు ఆకలి దప్పికగా ఉన్నవారు పరలోకములో, those who thirst and hunger for my righteousness will inherit the kingdom of God అని ధన్యతలలో దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయములో. The Beatitudes, those who thirst for my righteousness, those who hunger, నా నీతి కొరకు ఆకలిగా దప్పికగా ఉన్నవాడు పరలోకములో ప్రవేశిస్తాడంట. Am I right? ఉన్నదా మీకు ఆకలి, ఆ దప్పిక ఉన్నదా నీతి కొరకు? అమ్మా, ఏ విధంగా నీతిగా బ్రతకాలో ఇందులో ఉన్నాయా లేదా బ్రదర్ చెప్పండి. క్రీస్తు తన నీతిని మనకు అనుగ్రహించాడు. ఆ నీతితో ఏ విధంగా బ్రతకాలో ఇందులో రాయబడి ఉన్నది. ఆ తర్వాత మీ ఇష్టము. ఈ మాటలు నేను చెప్పాను, ప్రార్థించుకుందాము.